న్యూక్లియర్ మెడిసిన్ అనగానే చాలా మందికి అసలు అవగాహన ఉండదు. అండ్ సో అసలు న్యూక్లియర్ మెడిసిన్ అంటే ఏంటి? న్యూక్లియర్ మెడిసిన్ అనే విభాగం మనకి సుమారు ఒక 100 ఏళ్ల క్రితం మొదలైందండి. 1896లో మేడం క్యూరీ గారు రేడియోధార్మికత అంటే రేడియో యాక్టివిటీని కనుగొన్నారు. ఆ విజ్ఞానాన్ని ఉపయోగించుకొని వచ్చిన విభాగమే న్యూక్లియర్ మెడిసిన్. మనకి అందరికీ తెలుసు, వరల్డ్ వార్ II అప్పుడు జపాన్ పైన అణుబాంబులు ప్రయోగించారు. దానివల్ల జరిగిన నష్టం కూడా మనకు తెలుసు. అట్లాంటి అణుబాంబుల్నే కొన్ని చిన్న చిన్నవిగా తయారు చేసి వాటిని మనం పేషెంట్ శరీరంలోకి పంపించి మనం చికిత్సకు ఎందుకు వాడకూడదన్న ఐడియా నుంచి వచ్చింది న్యూక్లియర్ మెడిసిన్ విభాగం. ఈ విభాగంలో ప్రధానంగా మనకి 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒకటి పెట్ సిటీ. పెట్ సిటీ గురించి మనందరికీ తెలుసు. అది మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్లో చికిత్సలో రెస్పాన్స్ కోసం వాడుతుంటాం. ఇంకొకటి గామా కెమెరా. గామా కెమెరా అనేది గామా రేస్ అంటే గామా కిరణాలు మనం బాడీలోకి పంపించాక అది శరీరం నుంచి బయటికి వస్తాయి. వాటిని బేస్ చేసుకొని డిటెక్ట్ చేస్తాం. మూడోది ట్రీట్మెంట్. ఇందాక మీకు చెప్పినట్టు చిన్న చిన్న అణుబాంబులు లాంటివి తయారు చేసి మనం పేషెంట్ శరీరంలోకి పంపిస్తాం. అవి క్యాన్సర్ కణాలు కతుక్కొని బ్లాస్ట్ అవుతాయి. ఈ విధంగా మనం క్యాన్సర్ కణాలను చంపవచ్చు. ఓకే. ట్రీట్మెంట్లో కూడా ఈ విధంగా ట్రీట్మెంట్లో కూడా వాడచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టుగా చూస్తే అసలు న్యూక్లియర్ మెడిసిన్ అని అంటే ఈ చిన్న చిన్నవి తీసుకొని వాడతాము అని అన్నారు. అది రేడియేషన్కి కూడా రిలేటెడ్గా ఉంటుంది. సో ఇది రేడియేషన్ నుంచి ఎలా సెపరేట్ డిపార్ట్మెంట్ అని చెప్పచ్చు? రేడియేషన్ లేదా రేడియేషన్ ఆంకాలజీ డిపార్ట్మెంట్లో ఏం చేస్తామంటే మనం బయట నుంచి పెద్ద మషిన్ల ద్వారా రేడియేషన్ని బాడీలోకి పంపిస్తాం, పేషెంట్ శరీరంలోకి పంపిస్తాం. న్యూక్లియర్ మెడిసిన్లో అలా కాదు. మనం చిన్న చిన్న రేడియో ఐసోటోప్స్ని రేడియోధార్మిక పదార్థాలని శరీరంలోకి పంపించాక అవి శరీరంలోకి వెళ్ళాక అక్కడ ఆ రేడియేషన్ని ఎమిట్ చేస్తాయి. ఆ విధంగా మనం బయట నుంచి కాకుండా పేషెంట్ శరీరం నుంచి రేడియేషన్ బయట వస్తుంది. సో మనం రేడియేషన్లో చూసినట్టు క్యాన్సర్ కాకుండా చుట్టుపక్కల ఉన్న మిగతా నార్మల్ ఆర్గన్స్ కానీ అవయవాలు కానీ నష్టపడటం లాంటివి ఉండవు. ఓన్లీ క్యాన్సర్ కణాలకు మాత్రమే ఇవి అతుక్కొని వాటిని మాత్రమే డ్యామేజ్ చేస్తాయి. ఇందులో రకరకాలని చెప్పారు. అసలు పెట్ స్కాన్ అంటే ఏంటి? గామా కెమెరా గురించి కూడా చెప్పారు. వీటి గురించి గామా కెమెరా విషయానికి వస్తే మనకేమన్నా ఇబ్బంది వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారు టెస్ట్లు రాస్తారు. మనందరికీ తెలుసు అల్ట్రాసౌండ్, ఎక్స్రే, సిటీ, ఎంఆర్ఐ వరకు తెలుసు. ఇవన్నీ కూడా మనకి ఆ పర్టిక్యులర్ ఆర్గన్ లేదా విభాగంలో ఏమైనా ఇబ్బంది ఉంటే చూపిస్తాయి. ఉదాహరణకు ఒక పేషెంట్ వచ్చారు, కీళ్ళ నొప్పులతో వచ్చారు. కీళ్ళ నొప్పుల కోసం ఎక్స్రే రాస్తాం. ఎక్స్రేలో మనకు ఆ కీళ్ళు అరిగిపోయింది అని చెప్తారు. ఆ కీళ్ళు అరిగిపోవడానికి ముందే పేషెంట్కి ఎన్నో ఏళ్ళుగా నొప్పి ఉంటుంది. సో ఆ అరుగుదల అనేది మనకి కొన్ని ఏళ్ల తర్వాత కనిపిస్తుంది. ఇవి ఎక్స్రేలో కనిపిస్తాయి. గామా కెమెరాలో మనం దీనికి బోన్ స్కాన్ అయినా స్కాన్ చేస్తాం. ఆ స్కాన్లో బాడీలో ఏ కీళ్ళు ఎలా పనిచేస్తున్నాయి, ఇట్లాంటి ఇబ్బంది ఏమన్నా ఉంటే అవి అరగడానికి చాలా రోజుల ముందే మనం కనిపెట్టవచ్చు. ఈ విధంగా మనకి మిగతా స్కాన్లకు మనకు తెలిసిన ఎక్స్రే, అల్ట్రాసౌండ్ కన్నా ఆ ఆర్గన్ లేదా ఆ అవయవం ఎలా పనిచేస్తుంది అనేది మనం గామా కెమెరా పెట్ సిటీ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా వీటితో మీరు ఇందాక చెప్పినట్టుగా చూసుకుంటే ట్రీట్మెంట్స్ అని కూడా అన్నారు. సో వీటితో ట్రీట్మెంట్స్ ఎట్లా చేయొచ్చు సార్? న్యూక్లియర్ మెడిసిన్లో మనం ముఖ్యంగా 3 రకాల క్యాన్సర్లను ట్రీట్ చేస్తాం. ఒకటి థైరాయిడ్ క్యాన్సర్, 2 ప్రోస్టేట్ క్యాన్సర్, 3 న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్. థైరాయిడ్ క్యాన్సర్కి పేషెంట్ థైరాయిడ్ క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత ఫస్ట్ సర్జరీ చేస్తాం. సర్జరీలో కంటికి కనిపించినంత తీసేస్తారు. వాళ్ళు థైరాయిడ్ గ్రంథి మొత్తం తీసేస్తారు. కొన్నిసార్లు 1 లేదా 2 mm మిగిలిపోవచ్చు. అది వాళ్ళ కంటికి కనిపించకపోవచ్చు. వాటిని ట్రీట్ చేయడానికి మనం న్యూక్లియర్ మెడిసిన్ విభాగంలో iodine-131 అనే రేడియోధార్మిక పదార్థాన్ని ఇస్తాం. ఆ రేడియోధార్మిక పదార్థం ఆ మిగిలిపోయిన కణితల్ని చంపేస్తుంది. అదేవిధంగా ఆ కణితలు బాడీలో ఎక్కడ స్ప్రెడ్ అయినా, ఉదాహరణకి ఊపిరితిత్తులు కానీ ఎముకలకు కానీ స్ప్రెడ్ అయినా కూడా ఇదే రేడియోయాక్టివ్ ఐడిన్ థెరపీ ఎక్కువ మోతాదులో ఇచ్చి వాటిని కరిగించేయచ్చు. దీనివల్ల మనకి పేషెంట్కి ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. నీళ్ళల్లో ఇస్తాము, నీళ్ళలో తాగేస్తారు పేషెంట్. ఆ నీళ్ళకి రంగు, రుచి, వాసన ఏమీ ఉండవు. అది బాడీలోకి వెళ్ళాక కణితలు కతుక్కొని రేడియేషన్ ఎమిట్ చేసి చంపేస్తుంది. ఇది థైరాయిడ్ క్యాన్సర్ గురించి. ఇదే విధంగా ప్రోస్టేట్ క్యాన్సర్, న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్ని కూడా ట్రీట్మెంట్ చేస్తాం. ఇక్కడ iodine-131 కాకుండా మనం lutetium-177 అనే రేడియోధార్మిక పదార్థాన్ని వాడతాం. ప్రోస్టేట్కి ఏమో lutetium-177 PSMA అని, లేదా న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్కి lutetium-177 డోటాటేట్ అని
ఇస్తుంటాం పేషెంట్కి. ఇవి మన ఇంజెక్షన్ ద్వారా పేషెంట్కి ఇస్తాం. సైకిల్స్లో ఇవ్వాల్సి వస్తుంది. ప్రతి 3 నెలలకు ఒకటి లేదా 2 నెలలకు ఒకసారి ఒక సైకిల్ ఇస్తూ ఉంటాం. 4 నుంచి 6 సైకిల్స్ వరకు ఇవ్వాల్సి వస్తుంది పేషెంట్కి. ప్రతి 2 సైకిల్స్కి ఒకసారికి పేషెంట్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు మన రేడియోధార్మిక పదార్థానికి చెక్ చేసుకుంటూ ఉంటాం. సార్, ఇప్పుడు ఇవి మీరు అన్నట్టుగా అణు పదార్థాలు, చాలా మందికి ఏంటంటే అణు పదార్థాలు అనగానే అది రిపీటెడ్గా ఇంకా ఎఫెక్ట్ చూపిస్తూనే ఉంటుంది అని వాళ్ళ అపోహ ఉంటుంది. ఇది నిజమే అంటారా? ఒకసారి మనం ఒక రేడియోయాక్టివ్ పదార్థం ఇచ్చిన తర్వాత, ఉదాహరణకు థైరాయిడ్ క్యాన్సర్లో దాన్ని ఒకసారి ఇస్తే సరిపోతుందండి. 100లో 90% మందికి ఒక డోస్తోనే దాని ఎఫెక్ట్ మొత్తం చూపించేస్తుంది, కరిగిపోతుంది. కొన్నిసార్లు కొంచెం మిగిలిపోవచ్చు. మిగిలిపోయిన దాంట్లో 6 నెలల తర్వాత కానీ సంవత్సరం తర్వాత కానీ ఇంకొక డోస్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ రేడియేషన్ బాడీలో మిగిలిపోతుందా అంటే అట్లేం ఉండదండి. ఒకసారి ఈ రేడియోధార్మిక పదార్థం దానంతా అదే డీకే అయిపోతుంది. ఓకే. డీకే అయిపోవటం అంటే చనిపోతుంది. సో ఒక పీరియడ్ ఆఫ్ టైం, ఉదాహరణకు ఐడిన్ 131కి అయితే ఒక 8 రోజుల తర్వాత సగమే మిగులుతుంది బాడీలో. ఒక 2 నెలల తర్వాత పూర్తిగా బాడీ నుంచి వెళ్ళిపోతుంది. లూటీషియం అట్లనే ఒక 2 వారాల తర్వాత బాడీ నుంచి వెళ్ళిపోతుంది. సో ఆ ఎక్స్ట్రా రేడియేషన్ వల్ల మనకేమైనా నష్టం వస్తుందేమో అని భయపడాల్సిన పని లేదు. ఎటువంటి ప్రిపరేషన్తో రావాలి సార్ ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అంటే? ఈ రేడియోయాక్టివ్ ఐడిన్ థెరపీ కానీ లేదా లూటీషియం థెరపీ కానీ తీసుకోవడానికి మనం ముందు కొన్ని బ్లడ్ టెస్ట్ చేసుకుంటాం. బ్లడ్ టెస్ట్ని బట్టి పేషెంట్ ఫిట్ ఉంటారా ఈ ట్రీట్మెంట్ కానీ చెక్ చేసుకుంటాం. ప్రికాషన్స్ ప్రిపరేషన్ అంటూ ఏం అవసరం లేదండి. వాళ్ళ కిడ్నీ ఫంక్షన్ అది బాగుంటే మనం ఇచ్చే పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఒక రేడియోయాక్టివ్ ఐడిన్ థెరపీ విషయంలో కానీ థైరాయిడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ విషయంలో మనం ఇది ఇచ్చాక అడ్మిషన్లో పెడతాం పేషెంట్ని. ఓకే. ఎందుకంటే వాళ్ళ బాడీ నుంచి రేడియేషన్ వస్తుంది కాబట్టి ఆ రేడియేషన్ తగ్గేంత వరకు అడ్మిషన్లో ఉంటారు. డిశ్చార్జ్ అయ్యాక కూడా వాళ్ళకు కొన్ని జాగ్రత్తలు చెప్తాం. ఎందుకంటే వాళ్ళ నుంచి వచ్చే రేడియేషన్ మిగతా సాధారణ పబ్లిక్కి ఏం ఇబ్బంది కలిగించకుండా ఉండటానికి. అందులో మొదటిగా ప్రధానంగా చిన్నపిల్లలకి గర్భిణీ స్త్రీలకి దూరంగా ఉండమని చెప్తాం. ఓకే. ఒక 2 వారాల వరకు చిన్నపిల్లలకి గర్భిణీ స్త్రీలకి దూరంగా ఉండాలండి. అండ్ కుదిరితే వాళ్ళ వస్తువులు కూడా ఎవరు టచ్ చేయకుండా చూసుకోవట్లేటట్టు చెప్తాం. ఇప్పుడు ఎలా అయితే మనం కోవిడ్లో ఉంచుతామో పేషెంట్లని ఐసోలేషన్లో, అదే విధంగా ఉండమని చెప్తాం. 2 వారాల తర్వాత ఇందాక చెప్పినట్టు ఆ రేడియోయాక్టివ్ ఐడిన్ మొత్తం బాడీ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నార్మల్గానే ఉండొచ్చు వాళ్ళు. మొత్తం ఈ ట్రీట్మెంట్ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది సార్? ఈ థైరాయిడ్ విషయానికి వస్తే ఒక డోస్ సరిపోతుందండి. ఈ డోస్ అనేది మనం ఒకసారి ఇస్తాము, ఇచ్చి 2 లేదా 3 రోజులు అడ్మిషన్లో ఉంచుకుంటాం. ఆ తర్వాత 2 వారాలు ఐసోలేషన్లో ఉంటారు. 15 రోజులు ఈ ట్రీట్మెంట్ అయిపోతుందండి. ఈ లుటీషియం విషయానికి వస్తే న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ కానీ ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ ఇవి రిపీటెడ్గా ఇవ్వాల్సి వస్తుంది. 3 సైకిళ్ళు 6 సైకిల్ లాగా ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ ట్రీట్మెంట్ మొత్తం కలిపి సుమారు ఒక సంవత్సరం దాకా పడుతుందండి. ఎటువంటి డిసీజెస్కి, ఎటువంటి ప్రాబ్లమ్స్కి వీటిని వాడచ్చు సార్? ఈ థైరాయిడ్ క్యాన్సర్ కానీ న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ కానీ ప్రోస్టేట్ కానీ ఇవన్నీ క్యాన్సర్ సంబంధించిన జబ్బులు. క్యాన్సర్ కాకుండా జబ్బుల్లో కూడా మనం న్యూక్లియర్ మెడిసిన్ థెరపీకి వాడచ్చు. ఉదాహరణకి ఇప్పుడు మనకు చాలామంది చూస్తుంటే ఈ మధ్య థైరాయిడ్ గ్రంథి ఎక్కువ పనిచేస్తుంది లేదా తక్కువ పనిచేస్తుందని ఈ హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం అంటారు. ఈ హైపర్ థైరాయిడైజేషన్లో మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తారు. ఈ ట్యాబ్లెట్స్ని మనం 1 సంవత్సరంన్నర లేదా 2 సంవత్సరాల కంటే ఎక్కువ వాడలేం. ఎక్కువ వాడామంటే ఆ ట్యాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అట్లాంటి సమయంలో మనం ఇదే ఐడిన్ తక్కువ మోతాదులో ఇచ్చి ఆ గ్రంథి పనితనాన్ని తగ్గిస్తాం. ఇది మనకి క్యాన్సర్ కాకుండా ఇచ్చే ఒక ముఖ్యమైన పని. ఇంకొకటి మోకాళ్ళ నొప్పుల్లో కూడా మనం రేడియోధార్మిక పదార్థాలను వాడవచ్చు. ఈ కీళ్ళ నొప్పులు ఎక్కడైతే నొప్పి ఎక్కువ ఉందో అక్కడ ఈ రేడియోధార్మిక పదార్థాన్ని ఇంజెక్ట్ చేసి ఆ నొప్పిని తగ్గించవచ్చు. ఇప్పుడు మనం ఇదే ట్రీట్మెంట్ని క్యాన్సర్లో కూడా వాడతారు. చాలామంది క్యాన్సర్ బోన్స్కి స్ప్రెడ్ అయ్యాక, ఎముకలకి స్ప్రెడ్ అయ్యాక నొప్పులతో వస్తుంటారు. వాళ్ళందరూ నొప్పులు తగ్గడానికి కూడా రేడియోధార్మిక పదార్థాలను వాడచ్చు. ఇవన్నీ ఆ బోన్స్లో ఎక్కడైతే క్యాన్సర్ ఉందో క్యాన్సర్ కణాలకు అతుక్కొని నొప్పిని తగ్గించేస్తాయి.